ప్రభు ఆయనతో మాట్లాడినాడు, భయపడక మౌనముగా ఉండక మాట్లాడము, ఈ పట్టణములో నాకు బహుజనము ఉన్నది. కనుక పౌలు అక్కడే నిలిచి దేవుని వాక్యం ప్రకటించడానికి ఆరంభించినాడు. నాకు తెలిసి ఆయన 35 సంవత్సరాల పరిచర్య జీవితంలో రాత్రిపూట దర్శనమందు దేవుని ద్వారా బలపరచబడి పరిచర్య కొనసాగించిండేది ఇదొక్క సంఘాన్ని కొరకు ఒకటే అనుకుంటా. భయపడక మౌనముగా ఉండక మాట్లాడము. బహుశా ఈ వాక్యం మీలో కొంతమందికి ఈ సంవత్సరం వాగ్దానం కూడా వచ్చింటుంది. నాకు కూడా వచ్చింది. ఇది 1992లో నేను అనుకున్నా, నేను తక్కువ మాట్లాడుతాను అందుకే ఎక్కువ మాట్లాడాలనేమో, ఈ వాక్యం నాకు వచ్చింది అని అనుకున్నా. కానీ విచిత్రం ఏంటంటే అప్పుడు నేను ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డి చేస్తున్న దినాలు అవి యూనివర్సిటీలో. ఈ వాగ్దానం ఎందుకు వచ్చిందో తెలీదు. కొన్నిసార్లు మామూలుగా మనం అడుగుతాం కదా ఎవరైనా పెద్దవాళ్ళ నుండి, ఈ వాగ్దానం అర్థం ఏంటో చెప్పండి అని అంటాం. కానీ నేను క్రైస్తవ జీవితంలో నేర్చుకున్న సంగతి ఏంటంటే, ప్రామిసెస్ ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్ బట్ టు ఎక్స్పీరియన్స్. వాగ్దానాలు వివరించడానికి కాదు కానీ అనుభవించడానికి. నాకు వచ్చిన ఈ వాగ్దానం మీలో కూడా కొంతమందికి వచ్చింటుంది, కానీ నాకు ఎలాగ నెరవేరిందో మీకు కూడా అలాగే నెరవేరుతుందని రూల్ లేదు. మీకు నెరవేరేది వేరుగా ఉండవచ్చు, కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు నెరవేరుస్తాడు. అప్పుడు నేను ఇంకా ప్రభు పరిచయాలు అంటే సువార్త ఇలాంటి దాంట్లో పాలు పొందేవాడిని, కానీ మైకులు ఎదురుకు నిలబడి ఇంకా వాక్యం చెప్పేవాడిని కాదు. పిహెచ్డి చేస్తున్న దినాలు అవి. అప్పుడు పరిచర్య కొరకై నేను ఇంకా పంపించబడలేదు. సామాన్యమైన వాళ్ళు కూడా కొంతమంది పరిచయం చేస్తున్నారు. బహుశా తిరుపతిలో మీకు చదివిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అక్కడ టూ మచ్ స్ట్రిక్ట్. ఇప్పుడు కాదు, అప్పుడు. ఆ సేవకుడు లేడు, ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. యవనస్తులు అని అంటే ఇంకంతే. ఆయన ఒక చీమని చూసినట్టు చూస్తాడు. ఇంక మా మాదిరి ఏం బ్యాక్గ్రౌండ్ లేనివాడు అంటే ఇంక అసలు లెక్కే లేదు. చీపర్ మాదిరి ఏదో బ్యాక్గ్రౌండ్ అంటే ఎల్డర్స్ పిల్లలు, సేవకుల పిల్లలు అయితే రండి కూర్చోండి, అది ఇదండి. ఇది ఎక్కడైనా జరిగేది, ఎప్పుడైనా జరిగేది. ఒక దగ్గర ఎక్కువ జరుగుతుంది, ఒక దగ్గర తక్కువ జరుగుతుంది. దీనికి అంత అలవాటు పడాలి మనం. అలవాటు పడితే కానీ ఇటు దాకా రాలేవు. విచిత్రం ఏంటంటే దేవుడు మనల్ని వాడుకోవాలనుకున్నప్పుడు హౌ హీ బైపాసెస్ ద థింగ్స్. అప్పుడు నేను కడపలో మా అన్న ఉన్నాడు. ఆ సెలవులు పొంగల్ హాలిడేస్, అవి సంక్రాంతి సెలవులు. ఆయన ఉన్నాడని ఆయన దగ్గరికి సెలవులు ఉన్నాయి కదా వెళ్ళే. అప్పుడు కడపలో యూత్ క్యాంప్ జరుగుతుంది. అప్పుడు కడపలో దైవ సేవకులు, ఆయన పేరు మోసిన ఆయన లేడు ఇప్పుడు. ఆయన్ని రాయలసీమ సింహం అనేవాళ్ళు. బర్మా జోసెఫ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన రాయలసీమలో సేవకుడు ఉన్నంత దాకా రాయలసీమలో నోరు తెరిచి మాట్లాడిన ఎల్డర్ కానీ, సేవకుడు కానీ, విశ్వాసి కానీ నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటా. అక్కడికి యూత్ క్యాంప్కి ఒక దైవ సేవకులు వచ్చినారు వాక్యం చెప్పడానికి. అక్కడ అరవింద్ గారు కూడా ఉన్నారు. అప్పుడు అరవింద్ గారు కర్నూలులో ఉండేవాళ్ళు. పరిచర్య కొరకు అక్కడికి వచ్చి ఒంగోలులో అదే దినాల్లో యూత్ క్యాంప్, స్కూల్ ప్రార్థనా మందిరం. అప్పుడు యోహాన్ గారు ఉండేవాళ్ళు. ఆయన కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. స్పీకర్లు అప్పుడు తక్కువ ఉండేవాళ్ళు. యూత్ క్యాంపులు ఎక్కువ స్థలాల్లో జరిగేవి. కనుక కడప నుండి అక్కడికి పంపించాలంటే ఎవరిని పంపించాలని ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఎందుకో నేను కనిపించినాను అనుకుంటా వాళ్ళకి. సరే నన్ను పిలిచినారు, నాకేం చెప్పలేదు. మేము నీకు ఒక స్థలానికి పంపిస్తాము, ప్రార్థన చేసుకో అని చెప్పినారు. నేను అప్పటిదాకా ఇలాగ మైక్లో వాక్యం చెప్పడం కానీ, యూత్ మీటింగ్ చెప్పడం కానీ, లేదా పరిచయలో పాలు పొందడం కానీ చేయలేదు. సువార్తకి మాత్రం వెళ్ళేవాడిని. సరే ఏదో లేదో గ్రామానికి పంపిస్తారేమో, సాయంకాలం సువార్త చెప్పుకొని వస్తాం కదా అనుకుంటా. గ్రామాల పరిచయం అంటే చాలా ఇష్టం నాకు. నేను ఐఎమ్ ఏ మాస్ స్పీకర్, నాట్ ఏ క్లాస్ స్పీకర్ ఫర్ లైక్ యూ. సరే పిలిచినారు. వాళ్ళకి తెలిసి నేను కాదంటానని అందుకే పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అబ్రహం జోసెఫ్ గారు దానికి చైరు, అరవింద్ గారు పక్కన, ఇంకొక అప్పుడు పవర్ఫుల్ ఎల్డర్స్ ఉండేవాళ్ళు, ఇంకొక సేవకుడు పూర్ణచంద్రరావు గారు, ఇలా కొంతమంది ఉన్నారు. మేము ఒక స్థలానికి నిన్ను పంపిస్తాము, వెళ్ళి వాక్య పరిచయం చేయాలా అన్నారు.
ఇంతమంది కలిసి నన్ను పల్లెటూరికి పంపించడానికి ఎందుకు పిలుస్తారు అని కామన్ సెన్స్ ఒకటి పనిచేసింది. ఏదో ఒక ప్లాన్ ఉంది అని అనుకున్నా. దినాల్లో ఫోన్లు ల్యాండ్ ఫోన్లే ఉండేది, మొబైల్ లేదు. సరే చెప్పండి అంకుల్, ప్రార్థన చేసి పంపేయండి, వెళ్తాను అని అన్నా. మొదటి వాళ్ళు ఏమన్నారంటే, అంకుల్ చెప్పింది నువ్వు సరే అనాలా, కాదనకూడదు. మొదటి ఆ మాట నేను అన్నాను, అదే నా చేత ఏదైతే నేను సరే అంటాను, నా చేతగాన్ని కూడా నేను ఎలాగ సరే అనగలంటే, లేదు నీ చేత అవుతుందనే మేము పంపిస్తాం, ప్రభు నీకు సాయం చేస్తాడు అన్నారు. అంత పెద్దోళ్ళు సింహాల దగ్గర నేను గొర్రెపిల్ల మాదిరి ఉన్నాడా. అప్పుడు నాకు 20 ఏళ్ళు ప్లస్. సరే చెప్పండి అని అన్నాను. ఒంగోలులో ఈ దినాల్లోనే యూత్ క్యాంప్ ఉంది, యెష్కోలు ప్రార్థనా మందిరంలో యోహాన్ గారు అక్కడ ఉంటారు, వెళ్ళి నువ్వు 3-4 రోజులు పరిచయం చేసి రావాలా అని. గుండెల్లో రాళ్ళబడినట్టే. యూత్ క్యాంప్ అంటే వెళ్ళి విన్నాం కానీ వెళ్ళి పరిచయం చేయడం ఏంటి? అందులో థీమ్ వాళ్ళే చెప్పారు, ఇచ్చినారంట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఒక్క మెసేజ్ దాని నుండి చెప్పాలంటేనే ఎంత కష్టము, అలాంటి 3 రోజులు చెప్పాలా? నేను అన్నాను, ఇది నా చేత కాదు, నువ్వు ఇట్లా అంటావనే ముందే చెప్పాము నీకు, నేను చెప్పింది కాదనకూడదని. అప్పుడు అబ్రాహం జోసెఫ్ గారు ఎక్కువ మాట్లాడేవాడు కాదు, భగత్ సింగ్ గారి మాదిరి. ఆయన తర్వాత ఆయన మాటలు వాడేది ఎక్కువ ఈయనే. కమ్, గో, సిట్, స్టాండ్, స్టే, చిన్న చిన్న పదాలతోనే రాయలసీమ అంతా ప్రభు కొరకు ఆ దినాల్లో సిద్ధం చేసినాడు. ఆయన అన్నాడు, విల్ ప్రే, యూ గో దేర్ అన్నాడు. ఇంక మనము ఇప్పుడు మాదిరి అట్టు కాదు అంకులు, ఇట్టు కాదు అంకులు అంటానికి లేదు. అట్లా అంటే మళ్ళీ దెబ్బలు పడతాయి. ఆయన చెవు కొట్టి పిండేస్తాడు, చంపకన్నా చెల్లబడినట్టు కొట్టేస్తాడు. ఎందుకు కొట్టినారు మా వారిని, నీ సంగతి రా బయటికి చూసుకుందామని ఈ దినాల్లో మాదిరి అనేవాళ్ళు కాదు. ఆ దినాల్లో మన వాళ్ళే తిట్టేవాళ్ళు, నువ్వు ఎందుకురా అలాగ చేసేవు అని. ప్రార్థన చేసినారు, పంపించినారు, ప్రభుకు స్తోత్రాలు. వెళ్ళాము, ఏం చెప్పానో గుర్తులేదు కానీ మళ్ళీ పిలిచినారు నన్ను అక్కడికి. మళ్ళీ పిలిచినారంటే అర్థం ఏంటి? ఏదో చెప్పింటామనే కదా. ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది, భయపడక మౌనముగా ఉండక మాటలాడు. అప్పటి నుండి ఈ పరిచయంలోనికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. అలాగే దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఈ దినాల్లో మీ మధ్యలో ఉండే అవకాశం కూడా ఇచ్చినాడు.